హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. మీరు సార్ని చూస్తున్నారు, వెంకటేష్ సార్, ఎకానమీ ద మోస్ట్ రినౌండ్ ఫ్యాకల్టీ. అయితే ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నార్మల్గా ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి స్టూడెంట్స్ సార్ బేసికల్గా కొన్ని కోర్ పార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు చదివేసి ఉన్నారు, బట్ కొన్ని టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళకు గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ మార్క్స్ చూసినా, పార్షల్గా చదివినా, ఫుల్ చదివినా ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ రాయాలంటే కూడా కాన్ఫిడెన్స్ కొంచెం లోగా ఉంది. సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ, సో మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ చూడలేము, లేకపోతే సిలబస్ పూర్తిగా అయిపోయింది, సో లేకపోతే పార్షల్గా అయిపోయింది, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లాగా ఉండాలంటే సిలబస్ మొత్తాన్ని క్వశ్చన్స్తో కంప్లీట్ చేసే విధంగా, అంటే టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. మనం ఇప్పుడు ఏదైతే ఏపీకి సంబంధించి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ 5 యూనిట్స్కి సంబంధించి ఎవ్రీ యూనిట్, సో ఆల్మోస్ట్ ఒక 1000+ ఉన్నాయా సార్ క్వశ్చన్స్? 1500 క్వశ్చన్స్. 1500 క్వశ్చన్స్ మీకు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్స్. లేదు టెస్ట్ మేము రాయకూడదు అనుకుంటున్నాం, డైరెక్ట్గా ఆ వీడియోస్లోంచే కంటెంట్ గ్రాస్ప్ చేద్దాం అనుకుంటున్నామంటే ఆ థింగ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ బై వెంకటేష్ సార్ అని చెప్పి ఉంటుంది. సో మీకు ఎకానమీలో మంచి హై స్కోరింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే 2 సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ చాలా ఫియర్ అవుతున్నారు, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకటి ఎకానమీ. సో పాలిటీ, ఏపీ హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్, దీన్ని ఖచ్చితంగా పక్కన పెడుతున్నాము. ఇది 100% వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఈ 2 సబ్జెక్ట్స్ వచ్చేసరికి వరి అవుతుంది. దానికోసం మోస్ట్ రినౌండ్ ఫ్యాకల్టీ వెంకటేష్ సార్ని తీసుకొచ్చాం. మీలో చాలా మందికి తెలిసి ఉంటారు, వేలాది మంది స్టూడెంట్స్ సార్ క్లాసెస్ విన్నారు. ఇప్పుడు మన యాప్లో ఆల్రెడీ 1-2 months అయింది ఏపీపీఎస్సి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పి. సో ఏపీ పార్ట్ కొంచెం పెండింగ్ ఉండేది, ఇప్పుడు 4th యూనిట్ కూడా సార్ కంప్లీట్ చేశారు. సో ఆ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మీకు మార్క్స్ని ఎలా బూస్టింగ్ చేస్తుంది, సార్ కోర్స్ని ఎలా డిజైన్ చేశారు, వీటన్నిటి గురించి చూద్దాం. అయితే ఇది ఓన్లీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మాత్రమే. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. సార్కి ఇస్తున్నాను. హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రోహిత్ అనాలిసిస్ యాప్. సో ఇలా మీ ముందుకు రావడానికి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మన యొక్క ర్యాపిడ్ రివిజన్ కోర్సులో భాగంగా మనము ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అనేది దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇటీవల అంటే నిన్న ఈరోజు మనకి ఈ యొక్క తెలంగాణ రిలేటెడ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అవ్వడం వల్ల కొంచెం మనము తెలంగాణ ఆస్పిరెంట్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అలా అని చెప్పేసి ఏపీ వాళ్ళని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఓల్డ్ స్టూడెంట్స్, సార్ మాకు 4th యూనిట్ 5th యూనిట్స్ లేటెస్ట్ బడ్జెట్ వచ్చింది, లేటెస్ట్ సర్వే వచ్చింది, వికసిత్కి సంబంధించిన ఆంధ్ర వచ్చింది, స్వర్ణాంధ్రకి సంబంధించిన డాక్యుమెంట్ రిలీజ్ అయింది. సో వీటికి సంబంధించిన అప్డేట్స్. సో ఇప్పుడు మేము ఇప్పుడున్న పొజిషన్లో February 23rd, 2025లో మా ఎగ్జామినేషన్, ఇప్పుడున్న టైంలో మేము వీడియో క్లాసెస్ వినాలా, సొంతంగా సర్వే డాక్యుమెంట్ చదువుతుంటే మాకేమీ అర్థం అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంది? సో అందులో భాగంగానే 2 months బ్యాక్ మేము ప్లాన్ చేసి మేము ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మీకు లాంచ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మీకు ఒక్కసారి ఇక్కడ మీరు క్లోజ్గా ఫోకస్ చేస్తే దానికి సంబంధించినంతా కూడా మీకు ఒక్కసారి చూపిస్తానమ్మా, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు ఈ యొక్క కోర్స్ అనేది ఎలా డిజైన్ చేసామనేది ఒకసారి చూడండి. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ బై వెంకటేష్ పారమంచల సార్. ఓకేనా, 75 మార్క్స్కి సంబంధించిన ఆ కోర్సులోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ పార్టీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ చూసారా. ఈ యొక్క నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది, ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఏదైతే మనం చెప్పుకున్న బడ్జెట్, ఇది కాకుండా ఇండియన్ ఎకనామిక్ సర్వే విత్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్, ఏదైతే ముందు మొత్తం సర్వే అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి టెస్ట్లు కండక్ట్ చేయడం, బడ్జెట్ అంతా కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి సంబంధించిన టెస్ట్లు కండక్ట్ చేయడం, ఇలా 2024లో ఉన్న అప్డేట్స్ టాపిక్స్ అన్ని కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఏదైతే మనం చెప్పుకున్న ప్లానింగ్, నీతి ఆయోగ్ కానీ, ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ కానీ అప్డేటెడ్. మొన్న రీసెంట్గా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలకి సంబంధించిన ఆ యొక్క రిపోర్ట్ కూడా, ఆ బిట్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఎక్కువగా ప్రధానంగా అభ్యర్థులు వచ్చేసి ఎక్కువ ఫేర్ అవుతున్నది ఏపీ ఎకానమీ. ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోవచ్చు, సార్ మరి మా పరిస్థితి ఏంది, మేము ఎప్పటి నుంచో తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే, వాళ్ళకి కూడా ర్యాపిడ్ రివిజన్ కోర్సులో భాగంగా ఎలా మేము ఫ్రేమ్ చేశానంటే,
బిట్స్ అనేది మనకి చాలా క్లియర్గా ఆ యొక్క డిజిటల్ బోర్డు మీద ముందు ఆ బిట్ అనేది మీకు ప్రెజెంట్ చేస్తాను. తర్వాత మీకు ఆ గ్యాప్ అనేది ఇచ్చి ఆ వీడియోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ బిట్స్ MCQs చూసారా, దాదాపు మనకి 55 minutes వరకు ఆ వీడియో సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది కాకుండా ఏపీ బడ్జెట్కి సంబంధించిన MCQs పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అట్ ద సేమ్ టైం ఏపీకి సంబంధించిన పబ్లిక్ ఫినాన్స్ అనేది ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన ఆ యొక్క ఏపీ MCQs, ఏపీకి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైతే మనం చెప్పుకున్నా ఏపీకి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏదైతున్నాయో ఆ VCIC, CBIC, HCIC ఏదైతే ఉందో, HBIC ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చాలా క్లియర్గా 4th యూనిట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ టైంలో చాలా మంది అభ్యర్థులు వీడియో క్లాసెస్ వినాలా, మేము టెస్ట్ సిరీస్ చేయాలా, కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉన్నామన్న వాళ్ళకి ది పర్ఫెక్ట్ అనమాట ఇది. ఈ కోర్సెస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కానీ ఏపీ ఎకానమీకి సంబంధించిన కానీ సో ఒక పక్క మనకి బిట్స్ డిస్కస్ చేస్తూనే మనం ఎలా ఆ యొక్క బిట్స్ని అనాలిసిస్ చేయాలి, ఫ్యూచర్లో మనకి బిట్స్ ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ కోర్సుని మీకు ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మీకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ సూన్ 5th యూనిట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా ఇందులోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎట్ ఎనీ కాస్ట్. సంక్రాంతి లోపలనే 5th యూనిట్కి సంబంధించిన ఆ యొక్క MCQs అనేది కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ ఏపీని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయాం. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్లీ డెడికేటెడ్గా ఏపీ కాబట్టి సో అప్పుడప్పుడు మన యొక్క రోహిత్ అనాలిసిస్ యాప్కి సంబంధించిన ఆ యూట్యూబ్లో మీకు రెగ్యులర్గా లైవ్ వీడియో సెషన్స్ అనేది లాస్ట్ టైం కండక్ట్ చేసాం గుర్తుందా, అలాగే ఈసారి కూడా మీకు రెగ్యులర్గా వారానికి 2 times వచ్చేసి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో మాకు ఫాస్ట్ ట్రాక్ లా కావాలి ఏపీ రిలేటెడ్ ఎకానమీ అనేది బైలింగ్వల్, మళ్ళీ సార్ మరి ఇది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్. సో మీలో ఉన్న ఫియర్ అనేది ఒక్కసారి ఆ వీడియో అనేది కొన్ని అన్లాక్ చేసి పెట్టానమ్మా, ఏపీ బడ్జెట్ MCQs అనేది అన్లాక్ చేశాను. ఓకేనా, సో ఒక్కసారి ఆ వీడియో సెషన్ అనేది వినండి, నచ్చితేనే మీరు ఆ యొక్క కోర్స్ అనేది బై చేయండి. సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ కోర్స్. అండ్ రాబోయే రోజుల్లో 100% 5th యూనిట్ అనేది ఏదైతుందో ఆ 5th యూనిట్ అనేది కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. 4th యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది, 5th యూనిట్ ఇస్ పెండింగ్. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పార్ట్లో మనీ బ్యాంకింగ్ అనేది ఏదైతుందో RBI ఇన్ఫ్లేషన్ ఏదైతుందో అది మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా సూన్ ప్యారలల్గా ఆ ఒక్క యూనిట్ మాత్రం పెండింగ్ ఉంది. టెస్ట్లు అనేది ఆల్రెడీ అప్లోడ్ అవ్వడం జరిగింది. సో టెస్ట్లు అనేది ఆల్రెడీ అప్లోడ్ అవ్వడం జరిగింది, దాదాపు 200+ క్వశ్చన్స్. సో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఏపీ ఎకానమీతో ప్యారల్గా అది కూడా నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మంది అభ్యర్థులకి ఈ కోర్స్కి సంబంధించిన ఆ యొక్క డౌట్స్ అనేది ఒక్కసారి నివృత్తం చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇటీవల జరిగిన ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ APPSC వాళ్ళకి, అంతకుముందు గ్రూప్ 2కి సంబంధించిన స్క్రీనింగ్ అనేది ఏదైతే ఉందో లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సార్ అసలు మనం ఈ కోర్స్ అనేది ఎలా డిజైన్ చేసాం, ఇప్పుడు మీరు అన్నారు ఏపీ రిలేటెడ్ బడ్జెట్కి సంబంధించిన MCQs అన్నారు. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఒక్కసారి వీడియో అనేది ప్లే చేస్తాను సో దట్ మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఓకే, ఆ యొక్క కోర్స్ అనేది చూసుకుంటే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. యూ కెన్ చెక్ ఇట్ హియర్. సో ఇప్పుడు చూడండి, సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్కి సంబంధించింది ఏదైతే కంటిన్యూ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ దాని రిలేటెడ్ అసలు విచ్ కాంపోనెంట్ రిసీవ్డ్ 39,700 crores ఇన్ ద బడ్జెట్ అని చెప్పేసి అన్నాడు. ఏపీ బడ్జెట్ అంటే ఇంతకుముందు మనకిన్న ప్రీవియస్ ప్యాటర్న్గా చూసుకుంటే ఎలా అడుగుతున్నాడు, సో ఏ శాఖకి ఎంత కేటాయించాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇక్కడ నేనేం చేశాను, కొంచెం అమౌంట్ అనేది ఓకేనా 39,000 crores అనేది ఏ కాంపోనెంట్కి కేటాయించారు అంటే రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా, అంటే అన్ని విధాలుగా ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ట్రెండ్కి తగ్గట్టుగా ఈ యొక్క క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత పాజ్ అనేది ఇస్తాను, ఇచ్చిన తర్వాత ప్రతి కాంపోనెంట్కి సంబంధించిన ప్రతి ఆప్షన్కి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని నేను ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో చాలా మందికి తెలుసు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన పథకం గురించి తెలుసు, కానీ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారనేది తెలియదు. సో చదివేటప్పుడు మనం కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెడతాను. నేనేం చేశాను 64.38 lakh అని చెప్పేసి చాలా సింపుల్గా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాను, దేనికి వర్తిస్తుంది, PM కిసాన్కి సంబంధించిన ఆ యొక్క రైతు నేస్తానికి వర్తిస్తుందా, సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చామనుకో, ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి వర్తిస్తుందా, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే రేపు ఫ్యూచర్లో చదివేటప్పుడు కూడా ఓకే లబ్ధిదారులు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క కోర్స్ ఎవరైతే ఈ సెషన్ అనేది ఎవరైతే వింటారో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఈ సెషన్స్ అన్ని కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కాకుండా రీసెంట్గా మనకి పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేస్తాను. ఆ డాక్యుమెంట్ కూడా చూడండి, మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది, సో దట్ యూ పీపుల్ గెట్ సమ్ ఐడియా. సో ఇప్పుడు చూడమ్మా, దీనికి సంబంధించి చూడండి
ఎస్, కంప్లీట్గా దాని రిలేటెడ్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా చెప్పే కదా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పేసి అన్నాను. అంటే కేవలం ఆ యొక్క ఎంసీక్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ యొక్క టేబుల్ అనేది పెట్టి రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఆ యొక్క టేబుల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకేనమ్మా, ఆ యొక్క టేబుల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతోపాటు ఎలా చదవాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ అవుట్లే అంటే ఏంది, లోన్స్ అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పేసి డీటెయిల్గా వాటికి సంబంధించిన ట్రెండ్స్, అంటే కేవలం వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, దాని హోలిస్టిక్ అప్రోచ్ అయ్యే విధంగా మీకు ఖచ్చితంగా ఫాస్ట్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇవన్నీ కూడా మీకు తీసుకెళ్ళడం జరిగింది. సో అలా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా హై లెవెల్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు, హై లెవెల్ క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతాడు అనే దాని మీద కూడా మీకు కొంచెం ఫోకస్ చేయడం జరిగింది. సో అలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని అవుట్ ఆఫ్ బౌండరీ క్వశ్చన్స్ అనేది వస్తాయి, అవి కూడా మీకు యాడ్ చేసి ఈ యొక్క సెషన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. ఈ యొక్క సెషన్ గురించి మీకు కొంచెం క్లారిటీ అనేది ఇచ్చినట్టున్నాను. సో అలా మనకి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించింది కూడా మనకి క్లియర్గా, అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా సో ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ పాలసీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్, ఎగ్జిక్యూట్ చేసిన పాలసీస్, ఏది ఇంపార్టెంట్, ఏది చదవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని చాలా లెందీగా ఉంటాయి. సో అలా మీరు కొంచెం మీకు అనుగుణంగా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇదంతా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రోహిత్ అనాలిసిస్ యాప్ తరపున, ఈ యొక్క రోహిత్కి సంబంధించిన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ కూడా ఎవరైతే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది, మిగతా ఆస్పిరెంట్స్ కంటే ముందుగానే ఉంటారని చెప్పేసి మా యొక్క నమ్మకం. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో ఇంకా ఫ్రీక్వెంట్గా మీకు ఈ యొక్క యూట్యూబ్ సెషన్లో కూడా రెగ్యులర్గా లైవ్ సెషన్స్ అనేది రావడం జరుగుతుంది. పర్టికులర్గా డెడికేటెడ్గా ఏపీ ఎకానమీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. వీక్లీ ట్వైస్ అనేది రావడం జరుగుతుంది. ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. సో ఇంకా మీకు కోర్సుకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఒక 1 వీక్ 2 వీక్స్ ఆగిన తర్వాతనే మీరు ఈ యొక్క కోర్స్ గురించి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు తీసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బి వెరీ లేట్. సో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అట్లీస్ట్ మీరు ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ అన్న ఈ లోపల చదువుతూ ఉండండి. సో ఆల్రెడీ ఏపీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూ సెషన్స్ అనేది కూడా ఇంత ముందు కూడా తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని అయిపోయామా. సో దాదాపు నేషనల్ ఇన్కమ్ 150 బిట్స్ డిస్కస్ చేశాను, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 150 బిట్స్ డిస్కస్ చేశాను, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ దాదాపు 150 నుంచి 200 బిట్లు అనేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్గా ఫుల్ ప్యాకేజ్ అనేది ఉంటుందమ్మా. సో చాలా మంది అభ్యర్థులకి ఇంకొక ప్రధానమైన సమస్య అనొచ్చు, లేదంటే ప్రధానమైన డౌట్ అని కూడా అనొచ్చు. సార్ మరి మేము ఇప్పుడు ఇదంతా చదువుతున్నాం, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదువుతున్నాం, మరి ఫిబ్రవరి 1న మాకు కొత్త డాటా అనేది వస్తుంది, మరి దాన్ని ఏం చేయాలి మేము? సో ఇప్పుడున్న కంటెంట్ ఏదైతుందో దాన్ని మేము చదవాలా, కొత్త డాటా కొత్త సర్వే ఆధారంగా చదవాలా? సో అందరికీ కూడా ఒకటే ఒక్క ఆన్సర్ ఇస్తున్నానమ్మా, ప్రస్తుతం దాని గురించి ఆలోచించకండి. ప్లీజ్ లీవ్ ఇట్ టు మీ, నాకు వదిలేసేయండి, మేము చూసుకుంటాము. ఏదైతే జనవరి 30 వరకు అయితే మారదు కదా, సో ఇప్పుడు వరకు ఉన్న కంటెంట్ అయితే మారదు కదా, అవైతే చదవాల్సిందే, మీరు ఎస్కేప్ అవ్వడానికి అయితే వీల్లేదు కదా. ఒకవేళ కొత్త డాటా ఆధారంగా ఎగ్జామ్ జరిగినా కానీ దీన్ని అయితే దాటలేడు కదా. సో 100% యూ లివ్ అప్ టు ద ఏదైతే ఇన్స్టిట్యూట్కి ఏదైతే దానికి వదిలేసేయండి. నేను ఆ రోజు వచ్చి ఫిబ్రవరి 1న లేదంటే 2వ రోజు తేదీన వచ్చి మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎలా ముందుకు వెళ్దామనే ఆ యొక్క సెషన్స్ అనేది ఎలా ముందుకు వెళ్దామనేది కూడా మీకు చాలా క్లారిటీగా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో Jan 31 వరకు మాత్రం ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? సో ఎవరైతే ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈ యొక్క 2 months అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకున్న వాళ్ళకి ది పర్ఫెక్ట్. సో ద కోర్స్ నేమ్ వచ్చేసి మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. అండ్ ఎవరైతే ఈ వీడియో వింటున్నారో అందరికీ కూడా మన యొక్క రోహిత్ అనాలిసిస్ యాప్ తరపున అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. షార్ట్ పీరియడ్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మేము ఫినిష్ చేయాలన్న వాళ్ళకి ది బెస్ట్ కోర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడితోని ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ అప్కమింగ్ యూట్యూబ్ సెషన్లో మనం అందరం కూడా కలుద్దాం. ఖచ్చితంగా ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం వినండి, లైవ్లో వినండి, ఆన్సర్ చేయండి, నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, నాలెడ్జ్ని 10 మందికి పంచండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్.